గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ప్రీవియస్ లెక్చర్లో జౌల్ కెల్విన్ ఆర్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేసాం. ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటంటే, హై ప్రెషర్ ఉన్నటువంటి రీజియన్ నుండి లో ప్రెషర్ ఉన్న రీజియన్ కి గ్యాస్ కనుక త్రూ పోరస్ ప్లగ్, అక్కడ పోరస్ ప్లగ్ అనే కాదు ఏదైనా చిన్న హోల్ ద్వారా వస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే అది కూల్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడాం. ఆ కూలింగ్ కి సంబంధించిన ఈక్వేషన్ కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో డిరైవ్ చేసాం. అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, గ్యాస్ తీసుకున్నప్పుడు గ్యాస్ ని లిక్విఫై చేయడం అనమాట, లిక్విడ్ లా మార్చడం. ఒక గ్యాస్ తీసుకుంటే గ్యాస్ ని లిక్విడ్ గా మార్చడం. అందులోకి మన టార్గెట్ ఏంటంటే హీలియం గ్యాస్ తీసుకున్నప్పుడు హీలియం గ్యాస్ ని లిక్విడ్ కింద మార్చడం. ఓకే, దీని గురించి మనం మాట్లాడాలంటే ముందు అసలు లిక్విఫికేషన్ గురించి మనం తెలుసుకోవాలి. హీలియం గురించి పక్కన పెట్టండి, మనం వాటర్ తీసుకుందాం. సపోజ్ వాటర్ కనుక తీసుకుంటే ఏం చేస్తాం, సపోజ్ ఐస్ తీసుకున్నారు మీరు. ఐస్ తీసుకుంటే దానికి గనక మనం హీట్ చేస్తే, అంటే రూమ్ అట్మాస్ఫియర్ దగ్గర మనం గనక దాన్ని హీట్ చేస్తే ఏమవుతుంది, ఐస్ కాస్త 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. మరలా నువ్వు దాన్ని బాయిల్ చేస్తూ వెళ్తున్నట్లయితే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఏమవుతుంది, ఆ వాటర్ కాస్త మరలా వేపర్ స్టేట్ లోకి వెళ్తుంది. మరలా ఏమవుతుంది, అక్కడ కనుక టెంపరేచర్ కనుక తగ్గినట్లయితే ఆ వేపర్ మరలా ఏమవుతుంది, లిక్విడ్ అవుతుంది. అంటే వేపర్ స్టేట్ లో ఉన్నది లిక్విడ్ కింద మారాలి అని అంటే ఏం చేయాలి, టెంపరేచర్ ని తగ్గించాలి, అంతే కదా. అంటే మనకు పైకి వెళ్ళిపోయినటువంటి వేపర్ లిక్విడ్ కింద మారుతుందంటే ఎలా మారుతుందంటే ఏం చెప్తాం, టెంపరేచర్ తగ్గింది కాబట్టి మారుతుందని చెప్పొచ్చు, అంతే కదా. మరి అలాగే ఇక్కడ చూసుకుంటే అసలు సైంటిస్ట్ స్టార్టింగ్ మనం లో టెంపరేచర్ ఫిజిక్స్ గురించి కనుక మనం మాట్లాడితే, స్టార్టింగ్ ఇమాజినేషన్ మన సైంటిస్ట్ ఇమాజినేషన్ అంతా కూడా ఎలా ఉందంటే, ఐస్ ఉంది కదా, ఆ ఐస్ యొక్క టెంపరేచర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్, దాన్ని మించి ఇంకా మనం తక్కువ పొందలేము అని చెప్పేసి సైంటిస్టులు బిలీవ్ చేశారు స్టార్టింగ్ లో. అప్పుడు మనం ఆ 0 డిగ్రీస్ ని బాగా మినిమం అని చెప్పారు కాబట్టి మనకి స్టార్టింగ్ స్కేల్ అని చూసారా, సెంటీగ్రేడ్ స్కేల్. ఆ సెంటీగ్రేడ్ స్కేల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఓకే, మరి దీన్ని ఇంతకు మించి వాటర్ ని 0 డిగ్రీస్ మించి ఇంకా మనం కూల్ చేయలేమా అని చెప్పేసి ఆలోచించినప్పుడు సైంటిస్టులు నెక్స్ట్ ఇన్వెంట్ చేసింది ఏంటంటే, కాదు 0 డిగ్రీస్ కాదు, దాన్ని 18 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా చెప్పొచ్చు అని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఎప్పుడైతే -18 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా మనం తగ్గించవచ్చు అని అంటున్నాము, అంటే మళ్ళీ లీస్ట్ పాయింట్ మారిపోయింది కదా. ఇనీషియల్ గా 0 డిగ్రీస్ మళ్ళీ -18 డిగ్రీస్ అయింది. ఎప్పుడైతే -18 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు చేర్చచ్చు అని చెప్పారో ఆయనే ఫారెన్ హీట్ థెర్మోమీటర్ అంటాం కదా మనం, అప్పుడు దాన్ని ఫారెన్ హీట్స్ లోకి కన్వర్ట్ చేశారు. అంటే -18 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే కనుక మనం 0 డిగ్రీ ఫారెన్ హీట్ అని చెప్తాం కదా, అది ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ నుంచి వచ్చింది అనమాట. ఓహో, అంటే స్టార్టింగ్ ఇనీషియల్ గా ఐస్ 0 డిగ్రీస్ అంటే వాటర్ 0 డిగ్రీస్ దగ్గర ఉండడం మాత్రమే మినిమం కూలింగ్ అని చెప్పేసి అనుకున్నారు. బాగా మనం అంతకుమించి ఇంకా కూల్ చేయలేమని అనుకున్నారు. దాని తర్వాత ఏమైంది, -18 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా దాన్ని కూల్ చేయొచ్చు అని చెప్పి సైంటిస్టులు తెలుసుకున్నారు. బై డూయింగ్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్. ఇంకా అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ పోయినప్పుడు మనం ఎంతవరకు అయినా సరే మీరు చాలా చూసుంటారు, -260 డిగ్రీస్ 270 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఇలాగా మైనస్ లో చాలా వాల్యూస్ ని పొందొచ్చు అని చెప్పేసి తర్వాత స్టడీస్ లో వాళ్ళు తెలుసుకున్నారు. ఇది మనకు తెలిసినటువంటి విషయం ఈ వాటర్ కి సంబంధించి కనుక డిస్కషన్ చూస్తే. మరి అలాగే నువ్వు గ్యాసెస్ అంటే ఏంటి, అమోనియా గానీ లేకపోతే హీలియం గానీ లేకపోతే నైట్రోజన్ గానీ ఇటువంటి డిఫరెంట్ గ్యాసెస్, హైడ్రోజన్, హీలియం, నియాన్ ఇటువంటి డిఫరెంట్ గ్యాసెస్ తీసుకున్నప్పుడు ఆ గ్యాసెస్ ఏ స్టేట్ లో ఉన్నాయి, గ్యాసెస్ స్టేట్ లో ఉన్నాయి, అందుకనే కదా వాటిని గ్యాసెస్ అంటున్నాం. మరి అంటే వేపర్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ గ్యాసెస్ ని లిక్విఫై చెయ్యాలి అంటే దాని అర్థం ఏంటమ్మా, లిక్విడ్ లా మార్చాలి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, వాటర్ వేపర్ ఉంది కదా, ఆ వేపర్ ని ఎలా మారుస్తున్నాం, వాటర్ లాగా మారుస్తున్నాం కదా. ఇది ఎలా మారుస్తున్నాం, నువ్వు చల్లదనాన్ని ఇచ్చి కూల్ చేసి మారుస్తున్నాం. అలాగే మనం ఇక్కడ హీలియం తీసుకున్నప్పుడు లేదా నైట్రోజన్ తీసుకున్నప్పుడు లేకపోతే హైడ్రోజన్ తీసుకున్నప్పుడు వీటిని మనం లిక్విఫై చేయాల్సినటువంటి ఒక ప్రాసెస్సే ఈ రోజు మనం నేర్చుకునేది. అయితే ఇక్కడ మనకు సిలబస్ లో అయితే అన్నింటినీ లిక్విడ్ లా మార్చడం లేదు. మన సిలబస్ లో ఉన్నది ఏంటంటే హీలియం ని లిక్విడ్ లా మార్చేటటువంటి ప్రొసీజర్ ఉంది మన సిలబస్ లో. ఓకే, అందువల్ల మన డిస్కషన్ ఎక్కడి వరకు నేను కన్క్లూడ్ చేయాలనుకుంటున్నానంటే ఓన్లీ హీలియం గ్యాస్ ని లిక్విడ్ లా మార్చడం కోసం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ హీలియం గానీ నియాన్ గానీ ఇటువంటి గ్యాసెస్ అన్నింటినీ కూడా మన వాళ్ళు ఫస్ట్ ఇమేజిన్ చేసింది ఏంటంటే వీటిని లిక్విడ్ లా మార్చలేము, అవి లిక్విడ్ లా మారవు అని అనుకున్నారు. కానీ అవి కూడా లిక్విడ్ లా మారతాయి అని చెప్పేసి డిఫరెంట్ సైంటిస్టులు అన్న దాంట్లో కూడా ప్రూవ్ చేశారు. అందులో ఒక ఆయన కపీజర్. ఓకే, ఇప్పుడు మరి ఇది మారాలనంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ ఉండాలి కదా. ఉదాహరణకి
ఐస్ వాటర్ గా కనుక కన్వర్ట్ అవ్వాలనంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరది ఐస్ వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ గ్యాస్ అంతా కూడా ఏ స్టేట్ లో ఉంది? వేపర్ స్టేట్ లో ఉంది, అవునా? మరి ఈ స్టేట్ లో ఉన్నటువంటి దాన్ని మనం లిక్విడ్ కింద మార్చాలని అంటున్నాం. మరి హీలియం కి ఏ టెంపరేచర్ దగ్గర అది లిక్విడ్ గా మారుతుందని అంటే -268 డిగ్రీ సెంటీగ్రేడ్. ఎక్కడమ్మా? -268 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర గ్యాస్ స్టేట్ లో ఉన్నటువంటి హీలియం ఎలా మారిపోతుంది? లిక్విడ్ లా మారిపోతుంది. అంటే మనం ఈ టెంపరేచర్ కనుక హీలియం కనుక ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా అది ఏమవుతుంది? లిక్విడ్ లా కన్వర్ట్ అవుతుంది. మరి హీలియం కి, హైడ్రోజన్ కి అయితే కనుక -240 డిగ్రీ సెంటీగ్రేడ్, అదే నైట్రోజన్ కంటే కనుక -140 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇలా డిఫరెంట్ మనం తీసుకునేటటువంటి గ్యాసెస్ ని బట్టి మారిపోతుందమ్మా. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అంటే అంత చల్లదనాన్ని అంత చల్లగా మారినప్పుడు మాత్రమే ఆ గ్యాస్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది? లిక్విడ్ లా కన్వర్ట్ అవుతుంది. ఓకే, మరి కపీజా మెథడ్ లో మనం నేర్చుకునేది ఏంటంటే హీలియం ని లిక్విడ్ లా మార్చడం. ఓకే, దీంట్లో కూడా వెళ్తాం. ఈ సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. మీకు ఒక విషయాన్ని ఇక్కడ క్లారిఫై చేయాలనుకుంటున్నాను నేను. ఏంటంటే మనం కూల్ చేయాలనంటే ఏం చేస్తాం? బాయిల్ చేస్తామా? చెయ్యం కదా. కానీ ఈవెన్ నువ్వు బాయిల్ చేసినప్పుడు కూడా కూలింగ్ ని పొందొచ్చు. తెలుసా మీకు? మనం ఏదైనా ఒక లిక్విడ్ ని బాయిల్ చేసినప్పుడు కూడా మనం అక్కడ ఏం పొందొచ్చమ్మా? కూలింగ్ ని పొందొచ్చు. ఓకే, మామూలుగా అయితే ఇది ఇక్కడ చిన్న కాన్సెప్ట్ అంతే, కాకపోతే దాని గురించి తెలుసుకుందాం. మరి ఎలా పొందొచ్చు అని అంటే ఇక్కడ ఒక టెక్నిక్ ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే మనకి ఎట్ రూమ్ టెంపరేచర్, అంటే మన అట్మాస్ఫియరిక్ ప్రెజర్, ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ని ఏటీఎం అంటాం. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటే ఏంటి? ఏటీపీ, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటే ఏంటి? ప్రెజర్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నా చెయ్యి ఉంది అనుకోరా, నా చేతి పైన చెయ్యి పెట్టి ఇలా అనగానే ఏమవుతుంది? ఇది కిందకి వెళ్తుంది. అంటే దీనిపైన ఏం పని చేస్తుంది? ప్రెజర్ పని చేస్తుంది అని అంటున్నాను. అలాగే మన అట్మాస్ఫియర్ విషయానికి వచ్చేసరికి, అంటే మన చుట్టూ ఉండేటటువంటి అట్మాస్ఫియర్, ఈ అట్మాస్ఫియర్ ఎక్కడ వరకు ఉంది? ఎర్త్ దగ్గర నుండి 14 కిలోమీటర్స్ వరకు ఉంది, అవునా? మరి అట్మాస్ఫియర్ అంతా కూడా ఏమవుతుంది? పైనుంచి ఈ వాతావరణం అంతా కూడా ఏంటంటే గ్యాస్ తో ఫిల్ చేయబడి ఉంది. ఈ గ్యాస్ అంతా కూడా ఏమవుతుంది? వాయువులన్నీ కూడా ఏం చేస్తాయి? కింద వాయువుల మీద ప్రెజర్ ఇస్తాయి అనమాట. అంటే ఈ అట్మాస్ఫియర్ కారణంగా లోయర్ లెవెల్లో ఏం అప్లై అవుతుంది? ప్రెజర్ అప్లై అవుతుంది. ఆ ప్రెజర్ ని మనం ఏమంటాం అంటే ఏటీపీ అంటాం, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అని అంటాం. ఓకే, ఈ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దగ్గర మనం మాట్లాడుతాం. అంటే మనం ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నాం. కానీ మరి అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఏమవుతుంది? మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా పైన ప్రెజర్ అంతా కూడా పైన నుంచి ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా నా పైన పడుతుంది. అంటే నా పైన అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఏదైతే తీసుకుంటున్నావో, అట్మాస్ఫియర్ ఏదైతే తీసుకుంటున్నా దాని అంతటి పైన కూడా ఈ ప్రెజర్ ఉంది, అవునా కదా? ఓకే, మరి ఈ ప్రెజర్ ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ పెరుగుతుంది అంటే మీరు ఒక విషయాన్ని గమనించాలి. మీరు సపోజ్ ఎవరెస్ట్ ఎక్కేసారు అనుకుందాం. ఎవరెస్ట్ ఎక్కేస్తే అది ఎంతది? దాదాపు 8688 మీటర్. అది అంటే 8 కిలోమీటర్లు పైకి వెళ్ళిపోతారు మీరు. పైకి వెళ్ళిపోయినప్పుడు మీకు అట్మాస్ఫియర్ ప్రెజర్, నా మీద ఎంత ప్రెజర్ పడుతుందో నువ్వు పైకి వెళ్ళిపోయినప్పుడు కూడా అంతే ప్రెజర్ పడుతుందా? పట్టదు కదా. ఖచ్చితంగా నువ్వు పైకి ఎప్పుడైతే హైట్కి వెళ్ళిపోయావో నీ పైన అట్మాస్ఫియర్ ప్రెజర్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అక్కడ నా ఉద్దేశం అంటే నీ పైన నేను ఎందుకు అంటున్నానంటే నీకు అర్థం కావాలని. కానీ యాక్చువల్ గా మాట్లాడుకుంటే అక్కడ జరిగేది ఏంటి? అట్మాస్ఫియర్ లేయర్స్ పైనుంచి వచ్చే ప్రెజర్ తగ్గిపోతుంది. ఎక్కడ? నువ్వు గనక హైట్కి వెళ్ళిపోతాయి. ఓకే, అలాగే నువ్వు గనక బాగా గ్రౌండ్ కి ఈ స్టేజ్ నుండి ఇంకా కిందకి వెళ్ళిపోయావు అనుకుందాం. అంటే సముద్రం లోపల కనుక నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు అనుకుందాం. అంటే సీ లెవెల్, నా ఉద్దేశం అంటే సముద్రం లోపల అంటే మళ్ళీ వాటర్ యొక్క ప్రెజర్ ఏర్పడుతుంది అక్కడ. అది కాకుండా సీ లెవెల్ నేను అంటున్నా. సీ లెవెల్లో కనుక నువ్వు చేస్తున్నావు అనుకుందాం. అక్కడికి వెళ్ళేటప్పటికి అదేమో హైట్, ఇదేమో లో. ఇది అంటే డౌన్కి వెళ్ళి కొద్ది ఈ డిస్టెన్స్ పెరిగిపోతే మరి ప్రెజర్ కూడా ఎక్కువ పడుతుంది కదా. అందువల్ల నువ్వు డౌన్కి వెళ్ళి కొద్ది ఏమవుతుంది? ప్రెజర్ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేశారు అక్కడ ఏమన్నా? మరి మీరు ఎవరెస్ట్ కనుక మీరు గమనిస్తే హైట్ ఉంది. ఎవరెస్ట్ ఎలా ఉంటుంది? ఇలా హైట్ ఉంటుంది, అవునా? మరి ఎంత హైట్ ఉన్నప్పుడు సన్ రైస్ అన్ని వచ్చి ఎవరెస్ట్ పైన పడతాయి కదా. మరి పడినప్పుడు ఏమవ్వాలి? ఇక్కడ చాలా హాట్ ప్లేస్ అయ్యి ఉండాలి ఇది, అంతే కదా. మరి అటువంటిది ఎవరెస్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, నాట్ ఓన్లీ ఎవరెస్ట్, K3 కానీ కాంచనగంగా కానీ ఏదైనా సరే మీరు హైట్ ఉన్నది ఏదైనా తీసుకోండి, దానిపైన మీరు అబ్జర్వ్ చేస్తే ఏం గమనిస్తారు? మీరు ఐస్ ఉండడానికి గమనిస్తారు. మరి అక్కడ ఐస్ ఏ విధంగా ఫామ్ అయింది అని ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా మీరు?
జాగ్రత్తగా గమనించండి. మామూలుగా అయితే ఇప్పుడు ఈ ఎవరెస్ట్ మన ఎర్త్ సర్ఫేస్ నుండి పోలిస్తే దాదాపు 8.5 కిలోమీటర్ల పైకి ఉంది. మరి అంత పైకి ఉన్నప్పుడు సన్ నుంచి వచ్చే రేస్ డైరెక్ట్ వచ్చి ఎవరెస్ట్ పైన పడతాయి. మరి డైరెక్ట్ వచ్చి ఎవరెస్ట్ పైన పడినప్పుడు ఎవరెస్ట్ అన్నది బాగా హాట్గా ఉండాలి, కానీ అంత చల్లగా ఎలా ఉండగలుగుతుంది అంటే డ్యూ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అంటే మనకి హైట్కి వెళ్ళి కొద్ది కూడా ఏం తగ్గిపోద్దని చెప్పాం మనం, ప్రెషర్ తగ్గిపోతుందని చెప్పాం. హైట్కి వెళ్ళి కొద్ది ఏం తగ్గిపోతుందమ్మా, ప్రెషర్ తగ్గిపోతుంది. దేని ప్రెషర్ తగ్గిపోతుంది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గిపోతుంది. మరి మన ఫార్ములా ఏంటి? PV ఈక్వల్ టు RT కదా, P ప్రపోర్షనల్ టు టెంపరేచర్ కదమ్మా. అంటే ప్రెషర్ కనుక పెరిగితే టెంపరేచర్ ఏమవుతుంది? పెరుగుతుంది. ప్రెషర్ తగ్గితే టెంపరేచర్ తగ్గిపోతుంది కదా. మరి అలాగే నువ్వు ఎవరెస్ట్ పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? నీ పైన పడేటటువంటి ప్రెషర్ తగ్గిపోతుంది. మరి ప్రెషర్ ఎప్పుడైతే తగ్గిపోయిందో టెంపరేచర్ ఏమవ్వాలి? తగ్గాలి కదా. అందువల్ల నీకు అక్కడ చల్లగా ఉండడాన్ని నువ్వు అక్కడ అబ్జర్వ్ చేస్తావు. ఓకే, ఇదంతా కూడా ఎక్స్టర్నల్ కంటెంట్. ఇది మొత్తం మీద మనకి ప్రెషర్ గనక తగ్గించేసి నువ్వు టెంపరేచర్ ఇచ్చిన బాయిల్ చేస్తావంటే ఖచ్చితంగా అక్కడ టెంపరేచర్ అన్నది లోపల హీట్ అది ఆటోమేటిక్ గా అది చల్లబడిపోద్ది. మీకు అర్థమైందా? అంటే ప్రెషర్ తగ్గించేసి మనం టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేసినా సరే అక్కడ మనకి టెంపరేచర్ అన్నది ఇంటర్నల్ గా తగ్గడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇది మన కాన్సెప్ట్. దీన్ని పెద్దగా యూజ్ చేయను కానీ తెలుసుకుంటారని చెప్పానంటే. ఓకే, ఇప్పుడు చూడండి, మన టార్గెట్ ఏంటంటే ఈరోజు కపీజా మెథడ్. కపీజా మెథడ్ గురించి మనం కనుక డిస్కస్ చేయాలనంటే కపీజా మెథడ్ అన్నది ఏం చెప్తుందనంటే హీలియం గ్యాస్ ని ఏ విధంగా లిక్విడ్ గా మార్చొచ్చు అన్నది మనకి ఈ కపీజా మెథడ్ చెప్తుంది. ప్రీవియస్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఏదైతే -268 డిగ్రీ సెంటీగ్రేడ్ కనుక మనం తీసుకెళ్లగలిగితే హీలియం ఆటోమేటిక్ గా గ్యాస్ రూపం నుండి గ్యాస్ ఫామ్ నుండి లిక్విడ్ ఫామ్ లోకి చేంజ్ అయిపోతుంది. ఓకే, మరి గ్యాస్ ఫామ్ నుండి లిక్విడ్ ఫామ్ లోకి చేంజ్ చేసేటటువంటి ఒక ప్రాసెస్ కపీజా మెథడ్. ఓకే, ఈ కపీజా మెథడ్ లో మీరు ఇంకొక విషయం గమనించండి. ఏ టెంపరేచర్ దగ్గర అయితే, చాలా జాగ్రత్తగా గమనించాలి, ఏ టెంపరేచర్ దగ్గర అయితే దాని యొక్క ఫేస్ ని చేంజ్ చేసుకుంటుందో, అంటే లిక్విడ్ నుండి సపోజ్ ఇక్కడ మన టాపిక్ ఏంటంటే గ్యాస్ నుండి లిక్విడ్ కన్వర్ట్ అవడం కదా. ఏ పాయింట్ దగ్గర అయితే కన్వర్ట్ అవుతుందో, ఏ టెంపరేచర్ దగ్గర అయితే కన్వర్ట్ అవుతుందో దాన్ని క్రిటికల్ టెంపరేచర్ అంటారు. ఏ టెంపరేచర్ దగ్గర అయితే గ్యాస్ ఫామ్ నుండి లిక్విడ్ ఫామ్ కి చేంజ్ అవుతుందో ఆ టెంపరేచర్ ఏమంటామా? క్రిటికల్ టెంపరేచర్ అంటాం. సపోజ్ నువ్వు హీలియం కనుక నువ్వు క్రిటికల్ టెంపరేచర్ చెప్పాలనుకుంటే -268 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే నువ్వు హైడ్రోజన్ కనుక చెప్పాలనుకుంటే -240 డిగ్రీ సెంటీగ్రేడ్. నైట్రోజన్ కనుక నువ్వు చెప్పాలనుకుంటే -140 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, మరి ఆ వాల్యూని బేస్ చేసుకుని నువ్వేం చెప్తావునంటే అది క్రిటికల్ టెంపరేచర్, అది దాటిందంటే ఖచ్చితంగా మనకి లిక్విడ్ లా మారిపోతుంది అని చెప్తాం. ఓకేనమ్మా. మరి ఎంత తక్కువ టెంపరేచర్ పొందాలంటే మనం ఏం చేస్తాం అంటే ఇందులో ఓన్లీ హీలియం గురించి ఉంది కాబట్టి నేను హీలియం గురించి చెప్తున్నా. యాక్చువల్గా నైట్రోజన్ దగ్గర నుంచి రావాలి మనం, కానీ మన సిలబస్ లో నైట్రోజన్ లేదు. నైట్రోజన్ లో అయితే లిక్విడ్ నైట్రోజన్ అంతా -208 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంటుందమ్మా, గుర్తుంచుకోండి. ఎక్కడంటే మనం ప్రెషర్ తగ్గించేసినప్పుడు, లో ప్రెషర్ దగ్గర. ఓకే, దాన్ని కూడా పక్కన పెడితే ఇప్పుడు ఈ రోజు మన కపీజా మెథడ్ లోకి వెళ్ళిపోతాం. కపీజా లిక్విఫైర్ ఎందుకు వాడతారో మీకు ఇప్పటికీ అర్థమైంది కదా. ఎందుకు వాడతారు? హీలియం ని లిక్విఫై చేయడానికి యూజ్ చేసేటటువంటి మెథడే కపీజాస్ లిక్విఫైయర్. దీన్ని కపీజాస్ మెథడ్ అని కూడా అంటారు. ఓకే, ఈ కపీజాస్ మెథడ్ యొక్క అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఏదో డిఫికల్ట్ అనుకోవద్దు, చాలా ఈజీ, ఏముండదు. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లో మనం ఏం చెప్పాం? హై ప్రెషర్ నుండి లో ప్రెషర్ కు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాస్ ఏమైతుంది? చల్లబడుతుందని చెప్పుకున్నాం కదా, కూల్ అవుతుందని. అదే కాన్సెప్ట్ వాడతాం. నెక్స్ట్ అలాగే ఇప్పుడు కూడా చెప్పాం మనం, ఎప్పుడైనా సరే ప్రెషర్ కనుక బాగా తగ్గించేస్తే ఆటోమేటిక్ గా టెంపరేచర్ కూడా డౌన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఒక పి అనే ఒక సిలిండర్ ఒక దాన్ని తీసుకున్నాను నేను. దీంట్లో పిస్టన్ ని అరేంజ్ చేశాను నేను. మీకు గమనించారు ఇక్కడ పిస్టన్ ని. ఇది యాక్చువల్ గా ఏంటంటే మనం కపీజా తీసుకున్నటువంటి కంప్లీట్ మెథడ్ అనమాట. ఇది ఏదో నేనేసింది కాదు, కపీజా మెథడ్ ఇది డైరెక్ట్. ఇందులో ఏం చేస్తానంటే ఈ పిస్టన్ ని నువ్వు గనక లోపలికి కనుక ఇలా ప్రెస్ చేసావు అనుకో. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ ఫస్ట్ ఈ సిలిండర్ అంతా కూడా నువ్వు దేంతో ఫిల్ చేయాలి? హీలియంతో ఫిల్ చేస్తావు. ఫిల్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేస్తావు. క్లోజ్ చేసి నువ్వు ఈ పిస్టన్ ని గట్టిగా ప్రెస్ చేస్తావు. ఓకే, అప్పుడు ఈ బ్లాక్ కూడా క్లోజ్ లోనే ఉంటుంది. ఆ విషయం మర్చిపోతారు మీరు. ఈ బ్లాక్ గురించి నేను మాట్లాడతాను, దీని గురించి నేను మాట్లాడతాను, మీరు కంగారు పడదు. జస్ట్ ఏంటంటే ఈ హోల్ గురించి మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇందులోంచి నేను హీలియం ని ఈ సిలిండర్ లోకి పంపుతాను.
పంపిన తర్వాత ఏం చేస్తాను, ఈ కంప్రెసర్ ని లోపలికి ప్రెస్ చేస్తాను. కంప్రెసర్ ని లోపలికి ప్రెస్ చేశాను అంటే ప్రెజర్ పెంచినట్ట తగ్గించినట్ట? ఖచ్చితంగా గ్యాస్ మీద ప్రెజర్ పెంచినట్టే కదా. మరి గ్యాస్ పైన నువ్వు ప్రెజర్ కనుక పెంచితే మరి P ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అంటున్నావు కదా, అంటే ప్రెజర్ పెరిగితే టెంపరేచర్ కూడా ఏమవ్వాలి, పెరగాలి కదా. అంటే ప్రెజర్ పెరిగినప్పుడు టెంపరేచర్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే దీన్ని ఇలా ప్రెస్ చేసావో దీన్ని కూడా మర్చిపోండి అమ్మా, దీన్ని మాత్రం తర్వాత చివరిలో యూజ్ చేస్తాను. ఇది క్లోజ్డ్ గానీ మీరు గమనించండి. ఓకే, నేను ఇది కంప్రెస్ చేశాను, ఈ హీలియం గ్యాస్ ఇందులో ఫిల్ చేసి ఇది కూడా క్లోజ్ చేశాను. నేను క్లోజ్ చేసి ఏం చేశాను, ఈ ప్రెజర్ ని అప్లై చేశాను దీనిపైన. ఎప్పుడైతే ప్రెజర్ ని అప్లై చేశానో ఆటోమేటిక్ గా టెంపరేచర్ ఏమవుతుంది, పెరిగింది. మరి ఆ టెంపరేచర్ పెరిగింది కదా, మనకు కావాల్సింది ఏంటి, టెంపరేచర్ పెరగడమా? కాదు కదా. మనకేం కావాలి, టెంపరేచర్ తగ్గడం కావాలి. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఒక వాటర్ జాకెట్ ని అరేంజ్ చేస్తున్నాను. నేను బోత్ సైడ్స్ ఈ ట్యూబ్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్ లో వాటర్ జాకెట్ ని అరేంజ్ చేస్తున్నాను. ఇదిగో ఈ గ్యాస్ ఎలా మూవ్ అవుతుంది, దానికి వాటర్ జాకెట్ ని అరేంజ్ చేస్తాను. ఆ వాటర్ జాకెట్ అన్నది ఏంటంటే చల్లటి వాటర్ ఉన్నటువంటి ఒక జాకెట్. అది ఏం చేస్తుందనంటే దాని ద్వారా వెళ్ళేటటువంటి టెంపరేచర్ ఎక్కువ ఉంది కదా హీలియం గ్యాస్ కి, ఆ హీలియం గ్యాస్ యొక్క టెంపరేచర్ ని ఈ వాటర్ జాకెట్ ద్వారా మనం అబ్జార్బ్ చేస్తాం. ఇలా వాటర్ లోనికి వెళ్తుంది, ఈ నాజిల్ ద్వారా వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇలా చల్లబడినటువంటి కొద్దిగా చల్లబడింది అది, కానీ మనకు కావాల్సిన టెంపరేచర్ అయితే అది కాదు, ఇంకా చాలా చాలా తక్కువ టెంపరేచర్ మనకి. ఎందుకంటే వాటర్ బాగా చల్లగా ఉందనుకున్నా 0 డిగ్రీ సెంటిగ్రేడ్ మాత్రమే, ఎందుకంటే ఇంకా లిక్విడ్ ఫామ్ లో ఉందని చెప్తున్నాను నేను. కానీ మనకి ఇది రావాల్సింది ఎంత, -268 డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే అంత తక్కువ రావాలి. ఓకే, అది మన టార్గెట్. కానీ ఈ వాటర్ ద్వారా మనం సాధించలేం కదా. ఓకే, వాటర్ జాకెట్ కూడా అయిపోయింది. తర్వాత ఏం చేస్తావు అంటే దీన్ని వూండింగ్ చేస్తావు, ఆ ట్యూబ్ ని వూండింగ్ చేస్తావు, అంటే ఎక్కువ కూల్ అవ్వడం కోసం. ఎప్పుడైతే దీన్ని వూండింగ్ చేసి దీని చుట్టూ కూడా ఇంకొక జాకెట్ ని అరేంజ్ చేస్తావు, దాన్ని ఏమంటాం అంటే లిక్విడ్ నైట్రోజన్ బాత్ అంటాం. దీన్ని ఏమంటామా, లిక్విడ్ నైట్రోజన్ బాత్. మరి లిక్విడ్ నైట్రోజన్ అనేది గ్యాస్ యాక్చువల్ గా, మరి ఆ గ్యాస్ ఏ ఫామ్ లో ఉంది, ఇప్పుడు లిక్విడ్ ఫామ్ లో ఉంది. గ్యాస్ లిక్విడ్ ఫామ్ లో ఉందంటే నైట్రోజన్ లిక్విడ్ ఫామ్ లో ఉన్నప్పుడు నైట్రోజన్ విషయానికి వచ్చేసరికి అది 140 డిగ్రీస్ -140 డిగ్రీస్ అంతా కూడా లిక్విడ్ ఫామే. అందులోకి ఇక్కడ తీసుకున్నది ఇది 140 డిగ్రీస్ దగ్గర ఉన్నది అనుకుందాం, -140 అమ్మా. ఓకే, ఈ లిక్విడ్ ని ఏం చేస్తానంటే నేను లో ప్రెషర్ లో ఉంచుతాను. ఇక్కడ ఏం చేస్తానమ్మా, లో ప్రెషర్ లో ఉంచుతాను లిక్విడ్ ని. ఎప్పుడైతే లో ప్రెషర్ లో ఉంచానో ఆటోమేటిక్ గా దాని టెంపరేచర్ తగ్గుతుంది కదా. ప్రెషర్ కనుక తగ్గిస్తే టెంపరేచర్ ఏమవ్వాలి, తగ్గాలి. అంటే ఇది ఎక్కడ ఉంటుంది, ఇది లో ప్రెషర్ లో ఉంటుందమ్మా ఇది. అందువల్ల ఇది ఇంకా చల్లబడుతుంది. అది ఎంతవరకు చల్లబడుతుంది అంటే -208 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు చల్లబడుతుంది. అంటే ఇందులోంచి వచ్చినటువంటి గ్యాస్ ఈ ట్యూబ్ లోకి ఇక్కడ రాగానే, సెక్షన్ రాగానే అది ఇంకా చల్లబడుతుంది. ఎంతవరకు తీసుకెళ్లగలుగుతాం ఆ టెంపరేచర్ అంటే -208 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తీసుకెళ్లగలుగుతాం. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ నువ్వు కంప్రెస్ చేసావు, మరి ఎప్పుడైతే కంప్రెస్ చేసావో ఆటోమేటిక్ గా ఏమైంది, అక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అయింది. అవునా, అంటే ఇదంతా కూడా హై లెవెల్ ప్రెషర్ లో ఉంది, అది మర్చిపోవద్దు. ఇదంతా కూడా ఎలా ఉంది, ఇప్పుడు హై ప్రెషర్ లో ఉంది. సపోజ్ ఇది కనుక లో ప్రెషర్ కనుక వెళ్ళింది అనుకో, ఆటోమేటిక్ గా టెంపరేచర్ ఏమైపోద్ది, తగ్గిపోద్ది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ అనే ఇంకొక పిస్టన్ ఇంకో దాన్ని తీసుకున్నావు కదా నువ్వు, ఈ అనే పిస్టన్ అమ్మా. ఓకే, నేను మార్క్ చేస్తాను చూడండి. ఓకే, అక్కడ ఈ అని ఇంకొక పిస్టన్ కూడా ఉంది కదా. ఆ పిస్టన్ ఏంటంటే చాలా లూజ్గా ఉంటుంది అనమాట. ఈ పిస్టన్ లూజ్గా ఉండడానికి గల కారణం ఏంటంటే నువ్వు ఇచ్చినటువంటి కంప్రెషన్ కారణంగా ఇది హై ప్రెషర్, ఇది లూజ్గా ఉండడం వల్ల వచ్చిన వెంటనే గ్యాస్ దీన్ని ఎక్స్పాండ్ చేసేది. అంటే ఏమవుతుంది, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వస్తున్నట్టు అనమాట అక్కడ. ఓకే, దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తున్నటువంటి గ్యాస్ ఈ లిక్విడ్ నైట్రోజన్ బాత్ ద్వారా వెళ్ళింది, అది -208 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు బాగా చల్లబడింది. చల్లబడిన తర్వాత ఏమవుతుంది, గ్యాస్ ఇలా వచ్చి ఇక్కడ 2 సెక్షన్ల కింద విడిపోద్ది అనమాట. మీరు ఈ సెక్షన్స్ ని ఏ అండ్ బి అని కూడా అనుకోవచ్చు. ఓకే, 2 సెక్షన్స్ కింద విడిపోతుంది. విడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఏ సెక్షన్ ద్వారా వెళ్ళినటువంటి గ్యాస్, అంటే బి అంటే కిందకు పోతుంది, ఏ అంటే ఇలా వెళ్తుంది అనమాట. ఏ సెక్షన్ గొట్టం ద్వారా వెళ్ళినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ ఎందులోకి వచ్చేస్తే ఎక్స్పాన్షన్ ఇంజిన్ లోకి వచ్చేస్తే, ఆ ఎక్స్పాన్షన్ ఇంజిన్ ఏం చేస్తే ఇది చాలా లూజ్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎక్స్పాన్షన్ ఏమంటాం అంటే ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అని అంటాం. ఆ ఎక్స్పాన్షన్ ఏమంటామో మనం ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. మనం కార్నాట్ ఇంజిన్ నేర్చుకున్నప్పుడు ఇది T1 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉందిరా, ఇది T2 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉందిరా అని చెప్పుకున్నాం. ఇదేంటిది, సోర్స్, ఇది సింక్. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో ఏం తగ్గింది, టెంపరేచర్ తగ్గింది కదా.
అంటే ఇక్కడ జరిగేది కూడా ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అంటే యాజ్ పర్ కార్నాట్స్ ఇంజిన్ లో నువ్వు అబ్జర్వ్ చేసినా సరే ఎప్పుడైతే ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుందో ఆటోమేటిక్ గా టెంపరేచర్ అన్నది ఏమవ్వాలి, తగ్గాలి. ఓకే, ఇక్కడ నుంచి వస్తున్నటువంటి గ్యాస్ ఇందులోకి రాగానే డ్యూ టు ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ దాని టెంపరేచర్ అన్నది తగ్గిపోతుంది. ఎందుకంటే హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి వచ్చింది అక్కడ. ఓకేనమ్మా, మరి ఎప్పుడైతే తగ్గిపోయిందో దాని టెంపరేచర్ ఎంత వరకు వెళ్ళిపోతుంది, -263 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఎప్పుడైతే -263 డిగ్రీ సెంటీగ్రేడ్కి వెళ్ళిందో ఇంకెంతో డిఫరెన్స్ లేదు కదా. ఇంకా ఎంత డిఫరెన్స్ ఉందో మనకి 5 డిగ్రీ సెంటీగ్రేడ్ డిఫరెన్స్ అన్నది ఉంది. ఈ 5 డిగ్రీ సెంటీగ్రేడ్ డిఫరెన్స్ ని కూడా ఎప్పుడైతే ఈ ట్యూబ్ నుంచి ఎలా పోనిస్తున్నావో ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేసరికి అది ఇంకా చల్లబడుతుంది అనమాట. ఎప్పుడైతే చల్లబడుతుందో, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇదంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇంకా ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్ ఇంకా చల్లబడుతుంది. చల్లబడి అది లిక్విడ్ కింద మారి ఈ కింద ఈ ఫ్లాస్క్ అంటుంది. ఈ ఫ్లాస్క్ కూడా ఏంటంటే దేవార్ ఫ్లాస్క్ అని చెప్తాం అమ్మా. ఈ ఫ్లాస్క్ ఏమంటాం మనం, దేవార్ ఫ్లాస్క్. ఈ దేవార్ ఫ్లాస్క్ లోకి దీన్ని కలెక్ట్ చేస్తాం. ఎందుకు దేవార్ ఫ్లాస్క్ ని యూజ్ చేసావు అని అడగొచ్చు. ఎస్, దేవార్ ఫ్లాస్క్ ని ఎందుకు యూజ్ చేయాలంటే నువ్వు కలెక్ట్ చేస్తుంది ఏంటి, లిక్విడ్ హీలియం. మరి లిక్విడ్ హీలియం నువ్వు కలెక్ట్ చేస్తున్నప్పుడు అది బాగా లో టెంపరేచర్ లో ఉంటుంది, అది అవునా. మరి అంత లో టెంపరేచర్ లో ఉన్నప్పుడు అది మన సరౌండింగ్స్ టెంపరేచర్ తో కనుక ఇంటరాక్ట్ అయితే ఆటోమేటిక్ గా మళ్ళీ ఎలా మారిపోద్ది, గ్యాస్ కింద మారిపోద్ది. అంటే మనం ఏదైతే లిక్విడ్ కింద మార్చామో అది లిక్విడ్ కింద ఉండాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, దాన్ని ఒక ఫ్లాస్క్ లో తీసుకోవాలి. ఎందుకంటే మనం టీ చల్లారకూడదంటే ఏం చేస్తాం, ఒక ఫ్లాస్క్ తీసుకుని అందులో పోసుకుంటాం కదా. అలాగే ఈ లిక్విడ్ హీలియం కూడా లిక్విడ్ లాగే ఉండాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, నువ్వు దాన్ని ఒక ఫ్లాస్క్ లో కలెక్ట్ చేయాలి. ఆ ఫ్లాస్క్ దేవార్ ఫ్లాస్క్. ఓకే, ఈ దేవార్ ఫ్లాస్క్ ఏదైతే ఉందో ఈ ఫ్లాస్క్ లోకి ఇదంతా కూడా నువ్వు కలెక్ట్ చేస్తావు. ఓకే, బాగుంది. ఈ మరి మొత్తం అంతా కూడా ఇలా మారిపోద్ది అంటే ఎస్, మారదు. ఎందుకంటే ఇందులో ఉన్న కొంత పార్ట్ మాత్రమే ఇందులోకి వెళ్ళింది. ఓకేనా, మరి మిగిలిన పార్ట్ బి ద్వారా వచ్చింది చూసారా, మరి అది ఇంకా ఎలాగుంది, గ్యాస్ లాగే ఉంది. అలాగే ఈ కంప్రెసర్ లోకి వెళ్ళింది కూడా మొత్తం అంతా లిక్విడ్ గా మారాలని రూల్ ఏం లేదు కదా, కొంత ఇంకా గ్యాస్ కింద ఉండొచ్చు కూడా. అదంతా కూడా ఏమవుతుందని అంటే ఈ హీట్ ఎక్స్చేంజర్ ఏదైతే ఉందో, ఏదైతే ఇంకా గ్యాస్ కింద ఉన్నటువంటి దాన్ని మరలా ఈ ట్యూబ్ ద్వారా ఇలా పైకి పంపించేస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఈ ట్యూబ్ అంటే లిక్విడ్ కింద మారిందేమో కిందకు వచ్చేస్తుంది. లిక్విడ్ కింద మారింది ఏం చేస్తుంది, హీట్ ఎక్స్చేంజర్ ద్వారా ఏం చేస్తుంది, ఈ గ్యాస్ ఈ వేలో చూడండి, నేను బ్లూ మార్కింగ్ ఇచ్చాను చూడండి మీరు జాగ్రత్తగా. ఈ వేలో ఇలా వచ్చి మళ్ళీ కంప్రెసర్ లోకి వచ్చేది ఇక్కడికి. ఓకే, మీరు ఒక విషయం గమనించారా, ఆల్రెడీ ఇది దాదాపుగా -208 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర చల్లబడి ఉంది ఇది గ్యాస్. ఆ చల్లగొన్న గ్యాస్ మళ్ళీ ఇందులోకి వస్తుంది. మళ్ళీ నువ్వు కంప్రెస్ చేస్తావు దాన్ని, అది హీట్ ఎక్కితే గనక మళ్ళీ వాటర్ ద్వారా దాన్ని కూల్ చేస్తావు. మళ్ళీ ఇలా సేమ్ ప్రాసెస్ ఇలా ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత లిక్విడ్ కింద మారి మళ్ళీ ఇందులోకి వస్తుంది. ఇంకా లిక్విడ్ కింద మారింది ఏదైనా ఉంటే ఏం చేస్తుంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్, మళ్ళీ ఇలాగా మళ్ళీ దీంట్లోకి వస్తుంది. మళ్ళీ అది మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నది అక్కడ జరిగి ఆటోమేటిక్ గా మనకి అది లిక్విడ్ కింద మారిపోద్ది అనమాట. ఈ విధంగా మనం ఒక మనం గనక హీలియం కనుక తీసుకుంటే దాన్ని -268 డిగ్రీ సెంటీగ్రేడ్ కి తగ్గించి మనం దాన్ని ఎలా మార్చొచ్చు, లిక్విడ్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనమ్మా, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్ లో. సాధారణంగా అయితే ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఎక్కువ సందర్భాల్లో మనకి ఎస్ఐ క్వశ్చన్ కూడా అడుగుతున్నారమ్మా. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ లిక్విఫికేషన్ అన్నది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్.